ఎట్టకేలకు హైదరాబాద్ లోని పాత బస్తీలో మెట్రో పరుగులు తీయనుంది. త్వరలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైల్ పనులు చేపట్టాల్సిండగా కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకు మాత్రమే పూర్తయింది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనుల కారిడార్ 2 గ్రీన్ లైన్ కిందకొస్తాయి. జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లుంటుంది. ఈ 5 కిలోమీటర్ల పనులకు సుమారు 2000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ రోడ్డు విస్తరణ, స్థల సేకరణ, నిర్మాణాల కూల్చివేత వంటి కారణాల వల్ల మెట్రో పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ పాతబస్తీ మెట్రో పనులపై దృష్టి పెట్టింది. బడ్జెట్లోనూ నిధులను కేటాయించింది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తుంది. అక్కడి నుంచి దారుషిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇతేబా చౌక్, అలీజా కోట్లు, అదేవిధంగా మీర్ మోహిన్ దర్గా, సాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 4 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, ఫలక్నుమా స్టేషన్లుంటాయి. ఈ మెట్రో పనులు పూర్తయితే పాత బస్తీలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అలాగే పాత బస్తీలోని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేస్లకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మెట్రో కూడా ఆదాయం సమకూరనుంది.